Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు అయితే 18 రోజులకైతే అడుగు పెట్టేసింది అనమాట. ఈ 18వ రోజు కూడా కలెక్షన్ సునామీ అయితే సృష్టిస్తూ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్టింటి దగ్గర అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్ అయితే కలెక్షన్స్ అయితే నమోదు చేస్తుంది అనమాట. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ఇంత రెవెన్యూ జనరేట్ చేయడం అనిల్ రావిపూడి గారి కెరియర్ లో ది బెస్ట్ మూవీ అంటే ది బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ది మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ది బెస్ట్ సక్సెస్ మూవీ అనే కాడికి ది బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ది మూవీ అని కూడా చెప్పుకోవచ్చు అనిల్ రావిపూడి గారి కెరియర్ లో అనమాట. సో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నా కానీ ఈ మూవీ సక్సెస్ అవుతూనే ఉందన్నమాట. కలెక్షన్ సునామీ అయితే కురుస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే ప్రీమియర్ షో దగ్గర నుంచి ఇప్పటి వరకు 18 రోజు వరకు కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుగా కలెక్షన్స్ ని దుమ్ము దులిపేస్తున్నమాట. ఈ 3 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి దుమ్ము దులిపేస్తూ ఉంది. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి కలెక్షన్స్ అయితే రాబడుతూ ఉందన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ కెరియర్ అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోకండి. కెరియర్ ఎంట్రీ ఇచ్చిందంటే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ది బెస్ట్ కలెక్షన్స్ ఏ మూవీకి వచ్చిందంటే ఇది మన శంకర్ వరప్రసాద్ మూవీకే వచ్చిందని చెప్పుకోవాలన్నమాట. సీడెడ్ లో నైజాం, కోస్టల్ ఆంధ్ర, ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ అండ్ నార్త్ అమెరికాలో కూడా ఈ కలెక్షన్స్ అయితే సునామీ అయితే సృష్టిస్తుంది. స్టిల్ ఈ రోజు 18వ రోజు వరకు కూడా బీభత్సం అయితే సృష్టిస్తూ ఉంది. అలాగే మన మీడియా మన చిత్ర పరిశ్రమ మీడియా మిత్రులు ఉంటారు, వాళ్ళకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు టైం అయితే ఇచ్చారనమాట ఇంటర్వ్యూ తీసుకోవడానికి. అది కూడా త్వరలోనే ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేస్తారు. త్వరలో ఇంటర్వ్యూ అయితే ఆ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలని మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వెల్లడించబోతున్నారు. అసలు మూవీకి ఎలా జరిగింది, ఎలా కొలాబరేట్ అయ్యారని దాని గురించి కూడా పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నారు, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబోతున్నారు అనే దాని గురించి కూడా స్పష్టంగా క్లియర్ గా మెన్షన్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అనమాట. బట్ ఇంకా అనిల్ రావిపూడి గారు అయితే ఒక లైన్ అయితే అనుకున్నారు కానీ ఇంకా స్క్రిప్ట్ అయితే తయారవ్వలేదు. ఇంకా హీరోని మేము అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు కానీ స్క్రిప్ట్ ఒక లైన్ అయితే రెడీ అయింది. ఆ లైన్ ని పూర్తిగా రాసిన తర్వాత హీరోస్ ని అండ్ హీరోయిన్ కన్ఫర్మ్ చేసి మీకు అయితే మేము రివీల్ చేస్తాం. బట్ ఒక లైన్ అయితే సెట్ అయింది కానీ ఇంకా అయితే కలర్ఫుల్ అయితే ఆ ప్రాజెక్ట్ మీద ఈ రోజు నుంచి వర్క్ చేయాలి అన్నట్టుగా అనిల్ రావిపూడి గారు అయితే మాట్లాడారనమాట. ఇకపోతే మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఈ 18వ రోజు కలెక్షన్స్ అయితే మాత్రం సునామీ అయితే సృష్టించనుకోవచ్చు అనమాట. ఈ 18వ రోజు 20.5 క్రోర్స్ అయితే వచ్చిందన్నమాట. 20.5 క్రోర్స్ అయితే ఈ ఏపీ అండ్ తెలంగాణలో ఈ 18వ రోజు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇకపోతే అండ్ కర్ణాటకలో కూడా బీభత్సాన్ని ఇలాంటి బీభత్సాన్ని సృష్టిస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే కర్ణాటకలో కూడా మంచి మంచి సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. బట్ అవి కూడా వదిలేసి మన తెలుగు సినిమాలను ఆదరించడం, అలాగే దాన్ని మంచి ఆదరణ రావడం, మంచి కలెక్షన్స్ రావడం అనేది నాటి జోక్ అని చెప్పుకోవాలని అన్ని కర్ణాటక అండ్ ఆల్ స్టేట్స్ కలిపితే మాత్రం ఈ రోజు 11.5 క్రోర్స్ అయితే వచ్చిందన్నమాట. 11.5 కోట్లు అయితే వచ్చింది ఈ 18వ రోజు. ఇక కర్ణాటక ఇంకా వరల్డ్ వైడ్ గా నార్త్ అమెరికా అన్ని కలిపి ఈ 18వ రోజు మన ఇండియా అండ్ వరల్డ్ వైడ్ గా కలిపితే 38.5 కోట్లు అయితే వచ్చిందనమాట. 38.5 కోట్లు గ్రాస్ అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట 18వ రోజు అయితే. ఈ మన సంక్రాంతి విన్నర్ అండ్ మనశంకర వరప్రసాద్ గారి మూవీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సాన్ని అయితే సృష్టిస్తుంది. ఇంక 2 రోజులు 400 కోట్లు దాటే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఇంక 2 రోజులు దాటేస్తున్నాడు. ఇప్పటికీ 398 కోట్లు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక 2 రోజుల్లో ఈ యొక్క మొత్తాన్ని కూడా దాటేస్తుంది అనమాట 400 కోట్లు. 500 క్రోర్స్ లోకి చిరంజీవి గారు రాబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకపోయినా అన్ని తెలుగు లాంగ్వేజ్ లో ఇంత బీభత్సాన్ని సృష్టించిందో, ఇంత కలెక్షన్స్, ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఈ రకంగా ఈ లెవెల్లో వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారో లేదో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇది 18వ రోజు కలెక్షన్స్ ఆఫ్ ది వీడియో. మనశంకర వరప్రసాద్ గారి 18వ రోజు కలెక్షన్స్ వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మనకి కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ బటన్ ఉంటుంది, హైప్ కూడా క్లిక్ చేసి వెళ్ళండి. కొంచెం సపోర్టివ్ గా మోటివ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.